నమస్తే. మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు రాజ్‌దీప్ సర్దేశాయ్ గారితో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించి. అఫ్కోర్స్ ఆయన కొన్ని నరేంద్ర మోడీ గారి యొక్క గవర్నమెంట్ మీద డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేశారు రామ్మోహన్ నాయుడు గారు మినిస్టర్ కాబట్టి. చూద్దాం ఆయన ఏమన్నారు, ఒకసారి చూద్దాం. ఏనండి, ये ओरिजिनेट करता है हमारी स्ट्रेंथ ऑफ द प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी हिमसेल्फ. आई एम लुकिंग एट हिम एंड फंक्शनिंग हियर द स्ट्रेंथ दैट ఏమన్నాడు ఆయన? నరేంద్ర మోడీ గారు మా స్ట్రెంగ్త్, ఆయన స్ట్రెంగ్త్ తోటి మేము రన్ చేస్తున్నామన్నారు. బట్ ఎల్లో మీడియా అంటున్నా, వీళ్ళు కాదు, నేషనల్ మీడియా అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు మొత్తం ఇతన్నే టార్గెట్ చేసి చిత్రహింసలు పెట్టారు. ఒక ఇతన్ని ఓన్లీ రామ్మోహన్ నాయుడిని ఒక్కరినే టార్గెట్ చేసి చిత్రహింసలు పెట్టి ఇతను ఏమంటాడు, మా స్ట్రెంగ్త్, మా యొక్క మోటివేషన్ మొత్తం కూడా నరేంద్ర మోడీ గారే, మేము ఆయన్ని ఇనిషియేషన్ తీసుకొని మేము మినిస్ట్రీని రన్ చేస్తున్నాం అన్నారు. బట్ వై హీఈస్ అలోన్ బ్లేమ్డ్ అనేది ఒకటి పాయింట్ 1. నెక్స్ట్, the vision that I have, it emanates from him. The kind of inspiration that he gives me is what you are seeing here. He won't take the same tough questions from me that you do. So did you get a call from the Prime Minister? His team, Rammohan Naidu, what's going on? He and his team have been thoroughly following up the situation and taking full updates on this. And I come from TDP and my mentor is Chandrababu Naidu Garu. And every single time you would have seen that whenever there is a crisis, he is the first person to be there, handle the crisis right in front of the face and create an opportunity out of it and do the best that he can to the people of the country in a very accountable way. End these ఇప్పుడు అర్థమైందిగా. అతను ఏమన్నాడు, నరేంద్ర మోడీ గారి యొక్క టీం ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటర్ చేస్తానే ఉన్నారు సిచ్యువేషన్ని అని అన్నారు. కానీ నేషనల్ మీడియా ఇతను ఒక్కరినే టార్గెట్ చేశారు. ఇంకొకటి కూడా అన్నారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా మీద మానిటర్ చేశారు, మాకు ఎప్పుడైనా ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తారన్నారు. కానీ అతను ఎవరో లోకేష్ అన్నాడని చెప్పి లోకేష్ని ఇతన్ని టార్గెట్ చేశారు. ఇతను చెప్పడం చంద్రబాబు నాయుడు మానిటర్ చేశారన్నారు. మరి లోకేష్ మానిటర్ చేశాడా, చంద్రబాబు నాయుడు మానిటర్ చేశాడా, మోడీ మానిటర్ చేశాడా, ఏమో తెలీదు. ఓకే, మొత్తానికి అయితే ఇతను చెప్పింది అది సరే. అది దాని సంగతి చూద్దాం. మిగతా కొన్ని విషయాలు మాట్లాడాడు ఇతను ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించి. ఒకసారి దాని సంగతి చూద్దాం. ఈయన మినిస్టర్ గారు చెప్పింది ఏంటో. monopolies and duopolies that you have created. Rahul Gandhi ने कहा कि ये सब कुछ जो हो रहा है monopolies की वजह से हुआ है. How will you respond? I don't know how much economies he understands around civil aviation, but one thing that we need to clarify here is that this is not a created situation by any kind of government. అచ్చా, ఏవియేషన్ మినిస్టర్ అంటారు రాహుల్ గాంధీ డియోపిలిని సృష్టించారు, దానివల్ల ఈ సమస్య వచ్చింది అని అంటే, ఐ డోంట్ థింక్ హౌ మచ్ ఎకానమీ అండర్స్టాండ్స్ అంటే, ఐ డోంట్ థింక్ రాహుల్ గాంధీ అండర్స్టాండ్స్ ది ఎకానమీ, ఏవియేషన్ ఎకానమీ. దిస్ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై ద గవర్నమెంట్ అట. మినిస్టర్ చెప్తున్నారు దాన్ని. ఓకే, రాహుల్ గాంధీ ఏమన్నాడు, యూ క్రియేటెడ్ డియోపలి, ది గవర్నమెంట్ క్రియేటెడ్ డియోపలి, బికాస్ ఆఫ్ దట్ ఆల్ దిస్ క్రైసిస్ హ్యాపెండ్ అన్నాడు. వాట్ ఈస్ ద డియోపలి? ఇండిగో 65% మార్కెట్ షేర్, ఎయిర్ ఇండియా గ్రూప్ 26% ఆఫ్ మార్కెట్ షేర్. ఈ రెండు కలిపే 90% ఎంటైర్ ఏవియేషన్ మినిస్ట్రీని కంట్రోల్ చేస్తుంది. రిమైనింగ్ 10% ఏదో చిన్న చిన్న ఎయిర్లైన్స్ ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు వచ్చినటువంటి సమస్య రాహుల్ గాంధీ అంటే, ఐ డోంట్ థింక్ రాహుల్ గాంధీ విల్ అండర్స్టాండ్ ది ఏవియేషన్ ఎకానమీ. దట్స్ యాక్చువల్ మినిస్టర్ సైడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ చెప్పింది ఇతనికి అర్థం కాలేదు. నాకు తెలిసిన వరకు ఈ డిడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ రాహుల్ గాంధీ యాక్చువల్లీ సెడ్. ఎర్లియర్ ఇతను కూడా, ఈ రామ్మోహన్ నాయుడు గారు ఏమన్నారంటే, రాహుల్ గాంధీని అతను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఆరోపణలు చేస్తున్నాడని కూడా ఒక మాట అన్నాడు. అదే కాకుండా 60%కి సంబంధించిన రూట్స్, సెక్టార్స్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా డియోపలి వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఒక్కటే కాదు, ఏదో చెప్పుకుంటూ వచ్చారు. బీజేపీ 11 సంవత్సరాల నుంచి క్రియేట్ చేస్తున్నటువంటి డియోపలి సిస్టమ్ అని రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తే అది కాదన్నారు. ఓకే, మోరోవర్ అతనేమన్నాడు, మీరు టూ లేట్ అండ్ లోయర్ కాంపిటీషన్ క్రియేట్ చేశారు కావాలని, సిస్టమేటిక్గా మీరు చంపేసుకుంటూ వచ్చి డియోపల్లికి నెట్టాడు అని అతను అన్నాడు. ఓకే, ఇప్పుడు దానికి ఇతను ఏమంటాడంటే, ఎకానమీ అతనికి అర్థం కాలేదంటాడు.
ఏం ఎకానమీ అర్థం కాలేదు. రాహుల్ గాంధీ చెప్పింది ఏంటంటే కీ రైవల్స్ని 2014 నుంచి 2019 మధ్య కీ రైవల్స్ని చంపేసుకుంటూ వచ్చారు. వచ్చారంటే జెట్ ఎయిర్వేస్ ఉంది గతంలో. జెట్ ఎయిర్వేస్ అనేది 2019 ఆ టైంలో చంపేశారు జెట్ ఎయిర్వేస్ని. ఎలా చనిపోయింది జెట్ ఎయిర్వేస్ అనేది? ఆ జెట్ ఎయిర్వేస్ అనేది 25% మార్కెట్ షేర్ ఉండేది. ఈ జెట్ ఎయిర్వేస్ని కొద్దిగా ఫ్యూయల్ కాస్ట్లు పెరగటం వల్ల అప్పులు పాలైనప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? వాటిని ఆదుకోలే. బెయిల్అవుట్ చేశారు, వాటిని వదిలేశారు. అసలు ఆ జెట్ ఎయిర్వేస్తో మాకు సంబంధం లేదన్నట్టుగా బిహేవ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అతను ఏం చేశారు? తట్టుకోలేకపోయాడు మార్కెట్ తట్టుకోలేకపోయి స్లోగా చంపేసుకుంటూ వచ్చారు జెట్ ఎయిర్వేస్ని. 2019 కొలాప్స్ అయిపోయింది. ఎంత మార్కెట్ షేర్? 25% మార్కెట్ షేర్ ఉన్న జెట్ ఎయిర్వేస్ మూసేస్తే, అర్థం చేసుకోండి, 25% మార్కెట్ షేర్ జెట్ ఎయిర్వేస్ మూసేస్తే మరి ఇప్పుడు ఆ రూట్స్లో ఎవరు తిప్పాలి దాన్ని? అంటే ఒక 100 రూటుల్లో 25 రూటుల్లో ఒక ఫ్లైట్ పోతుంది. ఆ ఒక ఫ్లైట్ పోయేటువంటి 25 రూట్లు ఆ కంపెనీ మూసేశారు. ఇప్పుడు ఆ 25 రూట్లో ఎవరు తిప్పాలంటే ఇప్పుడు ఇది ఇండిగో వాళ్ళకి ఛాన్స్ వచ్చింది. ఇండిగో వాళ్ళు తిప్పడం మొదలెట్టారు ఆ రూట్స్లో. ఇలా మార్కెట్ షేర్ 40% నుంచి 60% జంప్ అయింది ఇండిగోకి సంబంధించి. ఈ ఇండిగోని పైకి తీసుకురావటానికే జెట్ ఎయిర్వేస్ని చంపేశారు అనేటువంటి ఆరోపణ 100% ఉందిగా. అనుమానం వచ్చింది చాలామందికి. ఆ జెట్ ఎయిర్వేస్ని మీరు ఆదుకుని ఉంటే గవర్నమెంట్ ఆ డెట్ రిటర్న్కి వచ్చినప్పుడు కొద్దిగా కన్సెషన్స్ ఇచ్చి ఫ్యూయల్ ప్రైసెస్ తగ్గించి వాళ్ళకి మీరు కన్సెషన్స్ రిబేట్స్ ఇస్తే జెట్ ఎయిర్వేస్ సర్వైవ్ ఉండేది కదా, ఇప్పుడు మార్కెట్లో ఉండేది కదా. మీరు దాన్ని వెన్ జెట్ ఎయిర్వేస్ ఈస్ డైయింగ్ యూ జస్ట్ కీప్ వాచింగ్ వితౌట్ హెల్పింగ్. ఒక రోడ్డు మీద పడిపోయి గిలకలు కొట్టుకొని చచ్చిపోయేవాడిని నువ్వు చూస్తూ ఉన్న హాస్పిటల్లో కూడా చేర్చకుండా ఆడు చచ్చిపోతే అటు బైక్ తీసుకొని మనం పోదామని అలాగా జెట్ ఎయిర్వేస్ని చంపేశారు. ఓకే, అది కదా అందరూ చాలామంది ఎక్స్పర్ట్స్ ఆరోపణ చేస్తుంది అది. తర్వాత రెగ్యులేటరీ లీనియన్స్, ఎగ్జంప్షన్స్ ఫేవరింగ్ ఇండిగో ఆఫ్టర్ 2019. ఇప్పుడు అర్థమైందా? 2019లో జెట్ ఎయిర్వేస్ చనిపోయిన తర్వాత ఆ రూట్స్ని ఇండిగో ఎయిర్వేస్ ఆక్యుపై చేసింది. ఈ ఇండిగో ఎయిర్లైన్స్ ఆక్యుపై చేసిన తర్వాత దానికి ఫేవరబుల్గా అప్పుడు చట్టాలు చేశారు. లీనియన్స్ అండ్ ఎగ్జామ్షన్స్ కొన్ని ఫేవరబుల్గా చట్టాలు చేశారు అనేది పోస్ట్ కోవిడ్. ఫేవరింగ్ ఇండిగో అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి దాని మీద. ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ని ఎవరు చంపేసినట్టు, దీన్ని డియోపలిని ఎవరు ప్రోత్సహించినట్టు దాన్ని? ఓకే, ఇండిగో రిసీవ్డ్ ఇంప్లిసిట్ ఫేవరెటిజం త్రూ రిలాక్స్డ్ స్లాట్ అలొకేషన్స్, ఫ్యూయల్ ప్రైసింగ్, growing its fleet to 400 aircrafts. In 2025, DGCA granted Indigo special relaxations beyond even diluted norms. సో ఇవన్నీ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఇతను మినిస్టర్ అంటాడు మేము క్రియేట్ చేయలేదు, దాని అంతా ఆటోమేటిక్గా వచ్చిందని. క్రియేట్ చేయలేదంటే ఇప్పుడు ది ఎగ్జంప్షన్స్ యూ హ్యావ్ గివెన్ టు ఇండిగో ఎయిర్లైన్స్, ది ఎగ్జంప్షన్స్ యూ హ్యావ్ గివెన్, రిలాక్సేషన్స్ యూ హ్యావ్ గివెన్ టు ఇండిగో ఎయిర్లైన్స్ జెట్ ఎయిర్వేస్కి ఇస్తే వాళ్ళు సర్వైవ్ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు మీకు 3 ప్లేయర్స్ ఉండేవాళ్ళు కదా, డియోపల్ నుంచి తప్పించుకునేవాళ్ళు కదా. అది ఇక్కడ ఇంటెన్షన్. ఓకే, ఇప్పుడు ఎయిర్ ఇండియా ప్రైవేటైజేషన్ కూడా ఒక రీజన్. గతంలో ఎయిర్ ఇండియా విస్తారాన్ని మెర్జర్ చేశారు, మెర్జర్ అయిపోయింది. 2 విస్తారా వేరు, ఎయిర్ ఇండియా వేరు, రెండింటిని మెర్జర్ చేసి ఒకటి చేశారు. ఒకటి చేయటం వల్ల ఏమైంది? ఇప్పుడు ఒక ప్లేయర్, ఇండిపెండెంట్ ప్లేయర్ని నువ్వు మెక్ చేసేసావు. డ్యూయపల్కి లీడ్ అవుతాయి కదా అవి. ఓకే, సో ఇవన్నీ కూడా కావాలని గవర్నమెంట్ చేసి మేము చేయలేదు, మాకు సంబంధం లేదు, డ్యూయోపలి ఆల్రెడీ ఆటోమేటిక్గా మార్కెట్ నుంచి వచ్చిందని చెప్పడం తప్పది. ఓకే, ద గవర్నమెంట్స్ యాక్టివ్ ప్లాన్ ఉంది అనేటువంటి ఆరోపణ చేసిన రాహుల్ గాంధీ ఆరోపణ చేశాడు. ఓకే, ఇప్పుడు టెలికామ్ సెక్టార్ ఉంది, ఇప్పుడు ఇది ఒకటే కాదు, ఇంకో కొన్ని సెక్టార్స్ని వీళ్ళు డ్యూయోపలికి నడతారు. టెలికామ్ సెక్టార్ని జియో ప్లస్ ఎయిర్టెల్ ఈ రెండే మిగిలితే మొత్తం మిగతా అన్ని క్లోజ్ చేసేస్తారు. జియో ప్లస్ ఎయిర్టెల్ రెండింటిని డ్యూయోపలి నెట్టి మిగతా మొత్తం క్లోజ్ చేస్తారు. ఏ కంపెనీని కూడా రానివ్వరు. బిఎస్ఎన్ఎల్ కూడా క్లోజ్ అయిపోయింది.
టెలికామ్ సెక్టార్లో ఎట్ ద ఎండ్ జియో ప్లస్ ఎయిర్టెల్ విల్ సర్వైవ్, రిమైనింగ్ ఆల్ విల్ గో ఇన్ టు లాసెస్. పోర్ట్స్, అదానీ అండ్ జేఎస్డబ్ల్యూ విల్ సర్వైవ్, రిమైనింగ్ ఆల్ విల్ క్లోజ్ దేర్ డోర్స్. ఎయిర్పోర్ట్స్, అదానీ అండ్ జిఎంఆర్ విల్ సర్వైవ్, రిమైనింగ్ మొత్తం తొక్కిపడేస్తారు, జిఎంఆర్ అదానీ తప్ప ఎయిర్పోర్ట్స్లో. మీడియా కవరేజ్లో అదానీ రిలయన్స్ నెట్వర్క్లు తప్ప మిగతా ఎన్నిటిని క్లోజ్ చేసేస్తారు 100%. మీడియాలో సిమెంట్కి సంబంధించి అల్ట్రాటెక్ అదానీ తప్ప మిగతా అన్ని క్లోజ్ చేసేస్తారు, డియోపలి మాత్రం క్రియేట్ చేస్తున్నారు స్లోగా. ఈ కామర్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ తప్ప మిగతా అన్ని క్లోజ్ చేసేస్తారు. అంటే క్లోజ్ చేస్తాను వాళ్ళు చేయరు, క్లోజ్ అయిపోతాయి. అంటే తీసుకునేటువంటి నిర్ణయాలు, గవర్నమెంట్ ఇచ్చేటువంటి కన్సెషన్స్, లోన్స్, లోన్ రిబేట్స్, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎవరికి ఫేవరబుల్గా ఉన్నాయంటే ఎన్ని స్లోగా ఈ పెద్ద కంపెనీలకి, ఎన్ని చిన్న కంపెనీలు చచ్చిపోతాయని ఆటోమేటిక్గా. ఓకే, ఈ కామర్స్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ మిగతా క్లోజ్ చేసేస్తారు. ఫుడ్ డెలివరీలో జొమాటో, స్విగ్గీ తప్ప మిగతా క్లోజ్ చేసేస్తారు. డిజిటల్ పేమెంట్స్ ఫోన్పే ప్లస్ గూగుల్ పే తప్ప మిగతా క్లోజ్ అయిపోతే వచ్చే రోజుల్లో. బికాజ్ ద డెసిషన్స్ ది గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఈజ్ లీడింగ్ ఆల్ ద సెక్టర్స్ టు డియోపలి. ఒకసారి డియోపలి అయిపోయిన తర్వాత ఇంక రిమైనింగ్ మోనోపలికి వెళ్ళిపోతే మోనోపలి క్రియేట్ చేస్తాం మొత్తం కూడా. ఇప్పుడు ఈయన మినిస్టర్ గారు అక్కడ కూర్చొని మేము చేయలేదు, ఆటోమేటిక్గా అదే సెక్టారు ఆటోమేటిక్గా వచ్చిందని ఒక సమాధానం అయితే చెప్పారు. నేను దాన్ని చూసి నేను దీన్ని యాక్చువల్గా మాట్లాడుతున్నా. ఓకే, తర్వాత ఇంకేమన్నారు చూడండి. All the big airlines, they are not buying the planes anymore. They are leasing the planes. 85% of the planes today in India are being leased. I have already given NOC for 3 different players to come into ఏమన్నారు తెలుసా, ప్లేన్స్ మొత్తం కూడా 95% ఆఫ్ ప్లేన్స్ మొత్తం లీజ్కి తీసుకుంటున్నారు, అవన్నీ వీళ్ళు కొంటలేదు. వీఆర్ ఎంకరేజింగ్ దమ్ టు గో ఫర్ ఎ లీజింగ్ సిస్టమ్ అన్నారు. ప్లేన్స్ మొత్తం లీజ్ ఎంకరేజింగ్ అన్నారు. ఏమంటే మీరు లీజ్ తీసుకుంటే ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఇండియా నుంచి తీసుకుంటున్నారా? వీళ్ళు ఈ యొక్క విమానాలు మొత్తం ఎక్కడి నుంచి అద్దెకి తీసుకుంటున్నారు, ఫారెన్ నుంచి తీసుకుంటున్నారు. ఎయిర్ క్యాప్, ఎవలాను, జీకాసు, ఎస్ఎంబీసీ ఇవన్నీ కూడా ఫారెన్ అద్దెకిచ్చేటి విమానాలు అద్దెకిచ్చేటి కంపెనీలన్నీ కూడా విదేశాల్లో ఉన్నాయి. విదేశాల నుంచి అద్దెకి తీసుకునే విమానాలు మన భారతదేశంలో 95% ఇప్పుడు విమానాలను తిరుగుతున్నాయి కదా, అవి మన భారతదేశానికి కావు, అన్ని అద్దెకి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే మినిస్టర్ చెప్పింది 95% ఆర్ లీజ్డ్ ఎయిర్ప్లేన్స్. ఈ లీజ్డ్ ఎయిర్ప్లేన్స్ నువ్వు విదేశాల నుంచి అద్దెకి తీసుకొచ్చావు అంటే వాళ్ళకి నువ్వు రెంట్ కట్టాలి. అంటే మన రూపాయిని మనం యూఆర్ పేయింగ్ టు ది ఫారినర్. ఫారెక్స్ ఎంత దెబ్బతిన్నది, యూఆర్ పేయింగ్ ఇన్ ఇండియన్ రూపీ టు ఎ ఫారినర్. మన అద్దె కడుతున్నాం, మనకి ఎంత నష్టం వచ్చేది. మనం కొత్త కొనాలంటే డబ్బులు పోతాయి, అఫ్కోర్స్ డబ్బులు ఎక్కువ అవుతాయి. విమానాలు కొనాలంటే డబ్బులు చాలా కాస్ట్లీ, కాబట్టి వీళ్ళు అద్దెకి తెచ్చుకుంటున్నారు. వీళ్ళు ఏమంటారంటే రేపొద్దున ఏమైనా తేడా వచ్చి ఒకవేళ నష్టాలు నడితే వాళ్ళు విమానాలకు ఇచ్చేస్తాము, మేము షాప్ మూసేసుకుంటాము, మాకు పెద్ద నష్టం ఉండదు, విమానాలు ఉంటే నష్టం వచ్చింది అని అంటారు వీళ్ళు. బట్ హౌ మచ్ యూఆర్ పేయింగ్ రెంట్? ఓకే, హౌ మచ్ యూఆర్ పేయింగ్ రెంట్? మీరు ఇల్లు సొంతగా ఇల్లు కట్టుకునేదానికి అద్దెకి తీసుకొని ఆఫీస్ నడిపేదానికి తేడా లేదు. స్కూల్ నడుపుతున్నారు, స్కూల్ నీకు సొంత బిల్డింగ్ పెట్టి నువ్వు స్కూల్ నడిపేదానికి ప్లస్ నువ్వు అద్దె బిల్డింగ్ తీసుకుని స్కూల్ నడిపేది తేడా ఉంది కదా. అదే వాళ్ళు ఎందుకయ్యా నువ్వు అద్దెకి తీసుకుని సొంత గట్టంటే ఏమన్నా రేపు స్కూల్ నడవకపోతే మళ్ళీ నాకు ఆస్తులు మిగిలిపోతాయి, పనికి రాకుండా పోతాయి అవి, అందుకని అద్దెకి తీసుకొని నడిస్తే ఉంచడం లేకపోతే ఎత్తేస్తాం స్కూల్ని, వాళ్ళ బిల్డింగ్ వాళ్ళకి ఇచ్చి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఇదంతా కూడా ఈయన దీని గురించి మనకి రూపీ డిప్రిషియేషన్ రిస్క్ ఉంటుంది కదా దాని మీద. ఇప్పుడు రూపీ డిప్రిషియేషన్ రిస్క్ ఎవరి మీద పడాలి అది. సో ఈయన మేము ఎంకరేజ్ చేస్తున్నాము లీజింగ్ అనేదాన్ని అని అంటున్నారు. మీరు లీజింగ్కి తీసుకుంటే మనోళ్ళట ఎంత 350 నుంచి 450K అంటే 4,50,00,000 ఏమో మరి. 450K అంటే 450,000. మరి 450,000 అంటే 4,50,000 $4,50,000 ఒక్కొక్క విమానానికి నెలకి రెంట్ కడతారట వీళ్ళు. రెంట్ కడతారంటండి విమానాలకి. అది ఎన్ని వేల కోట్ల రూపాయలు రెంట్ కడుతున్నారు ఫారిన్స్కి. మీరు అప్పు తీసుకొచ్చి అద్దెకి తీసుకొచ్చి విమానాలు మొత్తం ఇవన్నీ కూడా
ఇష్యూసే. సో ఇదంతా కూడా పర్మనెంట్ బ్లీడింగ్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్కి లీడ్ చేస్తాయి. $4 to $5 billion ఎవ్రీ ఇయర్ దే ఆర్ పేయింగ్ ఓన్లీ రెంట్ ఫర్ బ్రింగింగ్ ఎయిర్ప్లేన్స్ ఫర్ ఎ రెంట్. ఓకే, అంతకు చేసిన తర్వాత విమానాల మనీ అంటే కాదు, అది వాడు ఎవరికో ఇవ్వాలి, వాడి ఊరికి అద్దెకు తెచ్చుకోండి. ఇప్పుడు ఆటో డ్రైవర్కి కనుక వాడికి సొంత ఆటో ఉండదు, ఎవరి దగ్గర అద్దెకు తీసుకొని రోజంతా తిప్పి సాయంత్రం వాడి ఆటో వాడికి ఇచ్చేయాలి కదా. ఆ మోడల్ వీఆర్ ఎంకరేజింగ్ దట్ మోడల్ అంటాడు మినిస్టర్ గారు. దాని బదులు మీరేదో వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తే వాళ్ళు విమానాలు కొంటారు కదా, కొనరు. అదే ఇట్లా వీళ్ళందరిని చంపేసి చివరికి డబ్బులు ఉన్నటువంటి ఏ అదానీనో ఎవరో ఫైనల్గా దాన్ని పట్టుకొచ్చేస్తారు. ఓకే, అదే దీస్ ఆర్ ఆల్ లీడింగ్ టు మొనోపొలీ. అది రాహుల్ గాంధీ అంది. ఐ డోంట్ థింక్ హీ డజంట్ అండర్స్టాండ్ ది ఎకానమీ. హీ అండర్స్టూడ్ ది ఎకానమీ బెటర్ దాన్ ఎనీబడి. ఓకే, రాహుల్ గాంధీ అండర్స్టూడ్ ది ఎకానమీ బెటర్ దాన్ ఎనీబడి ఇన్ ఇండియా. ఐ డోంట్ థింక్ దట్ రాహుల్ గాంధీ లాంటి వ్యక్తితో డిబేట్ చేయడానికి వీళ్ళందరూ జీవితాంతం సరిపోరు వాళ్ళకి. అతనికి డిబేట్ కూర్చున్నాడంటే వీళ్ళ జీవితాంతం డిబేట్ చేసిన అతనితో చేయలేరు రాహుల్ గాంధీతో. ఓకే, ఏంటంటే ఆయనకి అండర్స్టాండ్, ఆయనకి అర్థం కాదంటాడు. ఏమంటాడు, ఈ డజంట్ అండర్స్టాండ్ ది ఎకానమీ అంటాడు రాహుల్ గాంధీని. ఓకే, ఇంకోటి ఈయన ఏమన్నాడంటే మేము ఆల్రెడీ 3 ఎయిర్లైన్స్కి NOC ఇచ్చాము కాబట్టి కొత్త విమానాలు రాబోతున్నాయని కూడా అన్నాడు ఆయన. ఒకసారి వినండి. ये ओरिजिनेट करता है हमारी strength that you have created. राहुल गांधी ने कहा कि ये सब कुछ जो हो रहा है मोनोपोलीज की वजह से हुआ है. How leasing the planes? 85% of the planes today in India are being leased. I have already given NOC for 3 different players to come into the industry. You need to do MRO for the planes, just like how you maintain. అది ఏమన్నారు, 3 ఇచ్చాడట. ఏమంటే ఎయిర్ కేరళ అని ఒక చిన్న కంపెనీ వస్తుంది, జెఫ్టీ ఏవియేషన్ వాళ్ళది ఎయిర్ కేరళ. అది కేరళ నుంచి సౌత్ ఇండియాలో, కేరళ నుంచి తమిళనాడుకి, తమిళనాడు నుంచి కర్ణాటకకి అక్కడక్కడ తిప్పుకోవడానికి ఒక చిన్న ఎయిర్లైన్స్ ఒకటి వస్తుంది, ఎయిర్ కేరళ అని. దాని గురించి మాట్లాడుతున్నాడు. మేము పర్మిషన్ ఇచ్చాము, అది వచ్చి విప్లవం సాధించింది అక్కడక్కడ లోకల్ షేర్ ఆటో లాంటిది అది ఒక ఎయిర్ కేరళ. అల్హింద్ ఎయిర్ అని ఇంకోటి అల్హింద్ గ్రూప్, అది కూడా కేరళ బేస్డ్ ట్రావెల్ సర్వీసెస్, అది కూడా షేర్ ఆటోనే. ఓకే, శంఖ్ ఎయిర్ అని ఇంకోటి వస్తుంది, ఇది కూడా షేర్ ఆటోనే, బట్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ షేర్ ఆటోలు అండి అది. ఆ చిన్న 3 కంపెనీలు తీసుకొచ్చి ఇదిగో కంపెనీలు వస్తున్నాయి, మార్చేస్తాయి ఏవియేషన్ సిస్టాన్ని మొత్తం లోకల్ షేర్ ఆటోలు. ఓకే, డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఇప్పుడు అట్లాంటి పెద్దవి తీసుకొచ్చారా? ఇండిగో లాంటి అంత పెద్దవి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ని మీరు ఎంకరేజ్ చేయాలి. జెట్ ఎయిర్వేస్ లాంటిని చంపేశారు, కొన్ని కంపెనీస్ని విస్తారా లాంటి వాటిని తీసుకొచ్చి మెర్జ్ చేశారు, ఇదంతా చేశారు. ఓకే, ఇంకొకటి MRO గురించి మాట్లాడాడు. ఒకసారి నేను MRO గురించి మాట్లాడాడు. Maintain your car or any other vehicle, the plane has to be maintained. And these engines which need maintenance, all the MROs have been happening outside the country. When you send them outside the country, you're losing on forex, you're losing on the time, and that is an additional burden for the airlines. And who is bearing that cost? The passenger is bearing that cost. People in the law. అర్థమైంది. ఆయన ఏమన్నాడు, MRO మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ అని కార్ల రిపేర్లకి సర్వీస్కి ఎప్పటికప్పుడు సర్వీసింగ్ ఇస్తారు కార్లు, అలాగే విమానాలు కూడా సర్వీసింగ్ చేయాలి, MRO అంటారు. ఓకే, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్. వీళ్ళు ఈ ఇండియాలో తిరుగుతున్నటువంటి ఈ అద్దె విమానాలు మొత్తాన్ని సర్వీసింగ్ చేపిస్తారు కదా, ఎక్కడ విదేశాల్లో వెళ్ళి చేయించుకుంటారు. ఇక్కడ మన ఇండియాలో MROs లేవు. వీళ్ళందరూ మళ్ళీ అక్కడ చేయాలంటే మళ్ళీ డబ్బులు అక్కడే, అద్దె వాళ్ళకే కట్టాలి, మెయింటెనెన్స్ అక్కడే చేయాలి విదేశాల్లో ఈ విమానాల మొత్తానికి. అందుకే గతంలో రాహుల్ గాంధీ అన్నాడు, యూఆర్ ఓన్లీ సేయింగ్ దట్ మేడ్ ఇన్ ఇండియా. యాక్చువల్లీ మేడ్ ఇన్ ఇండియా లేదు, మీరు ఓన్లీ అసెంబ్లింగ్ చేస్తున్నారు, కొన్ని అద్దెకి తెస్తున్నారు, మెయింటెనెన్స్ లేవు. అసలు ఈ టోటల్లీ ఫెయిల్డ్. మనకి టెక్నాలజికల్ భారతదేశంలో మొత్తం మనం ఫెయిల్ అయ్యాము. మనం ఎందుకు విమానాలు తయారు చేయలేదు, మనం ఎందుకు ఇక్కడే మెయింటెనెన్స్ చేయలేము, మనం ఎందుకు ఇక్కడే అద్దెకి ఎందుకు తీసుకోవాలి, మనమే ఎందుకు ఫీల్ చేసుకోవట్లేదు, ఫ్యూయల్ ప్రైసెస్ ఎందుకు అంత పెరిగినాయి, ఇవన్నీ కూడా అట్లా మాట్లాడితే ఈ డజంట్ అండర్స్టాండ్ ది ఎకానమీ అంటాడు మినిస్టర్ రాహుల్ గాంధీని, ఏవియేషన్ మినిస్టర్. ఓకే, సరే ఇవన్నీ అతను చాలా మాట్లాడాడు MRO గురించి. అది ఎయిర్లైన్స్ బర్డెన్, నో ఏవియేషన్ మినిస్టర్ ఇదన్నీ కూడా మాట్లాడాడు అతను. ఓకే, ఇంకొకటి కూడా మాట్లాడాడు. హైదరాబాద్లో ఒక సాఫ్రాన్ కంపెనీ ఒకటి పెడుతుంది MRO. రోజుకు ఒక విమానం మాత్రం సర్వీసింగ్ చేయగలదు. అది ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్రాన్ కంపెనీ వాళ్ళు పెడుతున్నారు అది MRO. అంటే దేశం మొత్తం మీద ఫస్ట్ హైదరాబాద్లో పెట్టబోతున్నారు అనమాట. ఎన్ని విమానాలు చేస్తారు, రోజుకు ఒక విమానం చేస్తారట.
భారతదేశంలో ఎన్ని విమానాలు ఉన్నాయి మొత్తం? రోజుకు ఒక విమానంతో ఒక హైదరాబాద్ సెంటర్లో ఎంతవరకు చేస్తారు? మిగతా సర్వీసింగ్ సెంటర్లు ఎందుకు పెట్టట్లేదు? ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఓకే, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సర్వ్ ది నీడ్ ఆఫ్ దిస్ వన్. ఇంకోటి ఆయన రిక్రూట్మెంట్ గురించి మాట్లాడు ఒకసారి చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడాడు. Last 4 months, and the understaffing comes from the point that the DGCA, the major vacancies that have been listed right now is due to the process. But you have to also understand that civil aviation is a very technically sound subject. You need to have the experts being into this in those specific positions. It is not an easy way of recruiting people. You have to go through a thorough and rigorous process to do that. And అదే సంగతి. ఇప్పుడు ఆయన సింపుల్గా అన్నది ఏంటంటే అండర్ స్టాఫింగ్ ఉన్నారండి. అండర్ స్టాఫింగ్ అంటే 1630 పోస్టులు ఖాళీ ఉంటే డీజీసీఏలో, విమానాలు ఎయిర్పోర్ట్లో కాదు, డీజీసీఏ అనేటువంటి గవర్నమెంట్ మినిస్ట్రీ కింద పనిచేసేటువంటి ఒక చిన్న డిపార్ట్మెంట్ 1630 పోస్టులు ఖాళీ ఉంటే 801 మంది మాత్రం ఫిల్ చేశారు. ఇంకా 800 మంది పోస్టులు ఖాళీ ఉన్నాయి. 50% కెపాసిటీ ఖాళీ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డీజీసీఏలో. ఈయన మినిస్టర్ని నువ్వు అండర్ స్టాఫింగ్ మీరు ఎందుకు చేశారు, రిక్రూట్మెంట్ ఎందుకు చేయలేదంటే ఇతను అంటాడు, విమాన సెక్టార్లో ఒక ఉద్యోగం సంపాదించడం అంటే అంత ఈజీ కాదు. చాలా స్కిల్డ్ పీపుల్ ఉండాలి, విమానాలని అర్థం చేసుకోవాలి. అంత హై స్కిల్డ్ పీపుల్ ఉన్నటువంటి వాళ్ళు మనకి దొరకలేదు. సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు రిక్రూట్ దెమ్. మేము వెతుకుతున్నాము క్యాండిడేట్స్ అన్నారు. మరి ఈ పిల్లల్ని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా విమానాలకి తయారు చేసేటువంటి ఇంజనీర్లు తయారు చేయకుండా ఈ సనాతన ధర్మం అని, ఆ మతం అని, ఈ మతం అని, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవద్దని, మీరు తెలుగే నేర్చుకోవాలని, స్వదేశీ అని చెప్పి ఈ చదారం మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీని పనికిరాని బుర్రలను చేసే బదులు వాళ్ళని తీసుకెళ్ళి ఇంజనీర్లు చేయొచ్చుగా. ఎస్సీ ఎస్టీ బీసీలకి రిక్రూట్మెంటు ట్రైనింగ్ మొత్తం చేసి ఇంజనీర్లు చేసుకోదు వాళ్ళని. ఏమండి, వీళ్ళు మొత్తాన్ని ఫస్ట్ డిస్కరేజ్ చేస్తారు ఎడ్యుకేషన్లో. ఎస్సీ ఎస్టీ బీసీని డిస్కరేజ్ చేస్తారు ఎడ్యుకేషన్లో. మొత్తం మతం ఎక్కిస్తారు లోపలికి. మతం ఎక్కిచ్చేసి మన స్వదేశీ అనేది ఒక కాన్సెప్ట్ పట్టుకొస్తారు. మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, ఓకే, మేము చెప్పినటువంటి ట్రాన్స్లేటెడ్ ఈ యొక్క మత గ్రంథాలు చదువుతూ ఉండండి అని చెప్పేసి వాళ్ళని డైవర్ట్ చేసేసి వీళ్ళు కేవలం ఆ ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే హై ప్రొఫైల్డ్ టెక్నికల్ ఇంజనీరింగ్ జాబులు చేసుకుంటూ పోతే అండర్ స్టాఫింగ్ దొరకట్లేదు, నాట్ ఫౌండ్ సూటబుల్. ఏమంటే వీళ్ళు ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఈ మతాలు ఇవన్నీ ఆపేసేయండి. మతాలు, హిందీ, సాంస్క్రిట్ ఇవన్నీ ఆపేసి కనబడ్డ ప్రతి ఆడికి ఎస్సీ ఎస్టీ బీసీ ఎవడైనా సరే ప్రతి పిల్లోడు కొద్దిగా తెలుగున్న వాడికి తీసుకెళ్ళి రెగ్యులర్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని కూడా విమానాలు తయారు చేయడం ఎట్లాగా, రాకెట్లు పంపించడం ఎట్లా తయారు చేయండి వాళ్ళని. అండర్ స్టాఫింగ్ ఏంటి డీజీసీఏలో? సో సర్ప్రైజింగ్ అండి. వీళ్ళు అసలు ఈ యొక్క మోడలే, ఈ దేశంలో ఈ మోడలే నాకు అర్థం అవ్వట్లేదు. ఇది మొత్తం కూడా టెక్నాలజీ వైపుకి పిల్లల్ని తీసుకెళ్ళాలి, చదివించి వాళ్ళకి రెగ్యులర్ ట్రైనింగ్ ఇప్పించేసి, ఈ వాడేమో నాకు ఉద్యోగం లేదు, నేను చదువుకున్నా సరే ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పి ఒక రోడ్డు మీద తిరుగుతున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు. వీళ్ళు డీజీసీఏలో 50% పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాళ్ళని నాకు నాట్ ఫౌండ్ సూటబుల్ అట. నువ్వు ట్రైనింగ్ ఇచ్చేందుకు నాట్ ఫౌండ్ సూటబుల్. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళరే, నువ్వు విదేశీ, ఇంగ్లీష్ నేర్చుకోవద్దు, హిందీయే నేర్చుకో, నీకు తెలుగు మీడియమే బెటరు అని వాడిని డిస్కరేజ్ చేసి ఆయన చదువుకోకుండా ఆడికి కులవిక్ష చూపించి వాడు నాన్న తంటాలు పడి ఇదంతా ఏంద్ర స్వామి అని చెప్పి వాడిని ఆటో డ్రైవర్కి లిమిట్ చేసేసి వాడిని. ఏమండి, ప్లీజ్ ఇండియా, ప్లీజ్ వేకప్, స్టాప్ ఆల్ దీస్ అన్నెసెసరీ డిస్కషన్స్ అరౌండ్ క్యాస్ట్, రిలీజియన్, రీజనల్, ఇవన్నీ ఇజం ఏమంటారు, ఇజాలు ఉంటాయి కదండి, ఆ ఇజం, ఈ ఇజం, అది ఈ ఇజాలు అన్నీ మానేసి పిల్లలకి చదువు చెప్పడం నేర్పించిన రోజు ఈ దేశం బాగుపడుతుంది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.